వచనాలు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని 19వ వచనంలో కూడా రాయబడింది. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యం తెచ్చుకునమని నాతో చెప్పెను. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరొకసారి దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు అంటే దానియేలు దేవునికి ఎంతో బహుప్రియుడిగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం కూడా దేవునికి ఆ రీతిగా బహుప్రియులంగా ఉండాలి. దానియేలు దేవునికి ఎంతగానో బహుప్రియుడిగా ఉన్నాడంట. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మనం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలంగా ఉండాలి, ప్రియమైన వారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు దేవుని వాక్యం రాయబడింది. కొంతమంది ప్రియులైన వారు ఉన్నారు, చాలామంది ప్రియులైన వారుగా భూమి మీద జీవిస్తూ వచ్చినారు. అట్లాగే యేసు ప్రభువారిని గురించి కూడా తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుతున్నానని తండ్రి అయిన దేవుడు చెబుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియ కుమారులుగా, మరి దేవునికి ప్రియమైన వారంగా మనం కలిగి ఉండాలి. దేవుడు అదే మరి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దానియేలు బహుప్రియుడువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడువు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచనాల్లో దేవుడు ఈ మాట మాట్లాడు. 3 సందర్భాల్లో దానియేలు నువ్వు బహుప్రియుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి మనం దానియేలు వలె మనం కూడా బహుప్రియులుగా ఉండాలి. దానియేలు దేవుడికి ఎంతగానో బహుప్రియులుగా ఉన్నాడంట. కాబట్టి ప్రియుడే కాదు కానీ బహుప్రియుడు కదా. అందుకని మనకు కూడా దేవుడు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కాబట్టి ప్రియమైన పిల్లలముగా ప్రియులైన వారుగా మనం నడుచుకోవాలి. అంటే దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనం నడుచుకోవాలి. దానియేలు విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు అని మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఎందుకు దానియేలు బహుప్రియుడిగా అవుతూ వచ్చినాడంటే, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. దానియేలుని దేవుడు బహుప్రియుడు అని పిలుస్తున్నాడు. ఎందుకు దేవుడు దానియేలు బహుప్రియుడు అని దేవుడు పిలుస్తున్నాడు అని అంటే, దానియేలులో దేవునికి అనేకమైనటువంటి విషయాలు దేవునికి నచ్చినాయి అన్నమాట. దానియేలుని దేవుడు అందుకనే దానియేలు నువ్వు బహుప్రియుడు అని మాట్లాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటంటే, దానియేలు అలాంటి మంచి జీవితాన్ని జీవించాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దానియేలు జీవిస్తూ వచ్చినాడు. అందుకనే దానియేలు నువ్వు బహుప్రియుడు అని దేవుడు దానియేలుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకు దానియేలు బహుప్రియుడు అవుతూ వచ్చినాడంటే, దానియేలు ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి లక్షణాలు. దానియేలు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు అంట. ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ఏం చేస్తూ వచ్చినాడంటే, తినే విషయంలో కూడా దానియేలు ఎంతో పరిశుద్ధత కలిగి ఉన్నాడు అనమాట. దానియేలు అంట అపవిత్రమైనటువంటిది ఏది కూడా తినడంట, అపవిత్రమైనది ఏది కూడా దానియేలు ముట్టడంట. రాజు భుజించు భోజనము పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించుకున్నాడంట. నిజంగా మరి రాజు భుజించినటువంటి ఆహారం, రాజులు తినే ఆహారం ఎట్లా ఉంటుంది? ఎన్నో రకాలైనటువంటి విధానాల్లో చాలా రుచి కలిగినటువంటి ఆహారం రాజులు తినే భోజనం. కానీ దానియేలు ఏం చేశాడంటే, మనము అన్నం తినేదానికంటే కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా నేను జీవించాలని చెప్పి దానియేలు అలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు ప్రియులారా. అందుకనే దానియేలు పరిశుద్ధుడు. దేవునికి కూడా కావాల్సింది ఏంటంటే పరిశుద్ధులు కావాలి.
అందుకని దేవుని వాక్యం రాయబడింది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నాడు అంటాడు దేవుడు. దానియేలు కూడా ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. దానియేలు తన జీవితాన్ని ఎంతగానో కాపాడుకున్నాడు. ఆ పాపలోకంలో, ఆ బబులోను దేశంలో దానియేలు ఎంతగానో తన యొక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చినాడు అనమాట. పరిశుద్ధమైన జీవితాన్ని దానియేలు జీవించాడు కనుక దేవుడు ఏమంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు అంటున్నాడు కదా. కాబట్టి దేవుడు మనలను కూడా బహుప్రియులుగా మనం కూడా ఉండేటట్లుగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం కూడా పరిశుద్ధులంగా భూమి మీద పవిత్రమైనటువంటి విధానంలో మనం కూడా నడుచుకోవాలని దానియేలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అందుకని దేవుడికి బహుప్రియుడైనాడు అనమాట. రెండో విషయం ఏంటంటే దానియేలు ఎంతో ప్రార్థనపరుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనము 18వ వచనం చూస్తే అక్కడ దానియేలు ప్రార్థన చేసినట్లుగా కనపడుతుంది అనమాట. దానియేలు తన స్నేహితులు కొన్ని సందర్భాలను బట్టి ప్రార్థన చేసిన అనుభవాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అంతేకాదు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ఎంతో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడితే వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ వచ్చినాడంట. దానియేలు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. ఆ రోజులు ఏం చేస్తూ వచ్చినారంటే మరి రాజుతో మనవి చేశారనమాట, దానియేలు మీ దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర కూడా ప్రార్థన చేయకూడదు, 30 రోజుల వరకు దానియేలు ప్రార్థన చేయకూడదు. మరి రాజా, దానియేలు ప్రార్థన చేయాలంటే మీ ఒక్కరి దగ్గరే దానియేలు ప్రార్థన చేయాలి, ఇంకెక్కడ కూడా దానియేలు ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారు. మరి దానియేలుకి విరోధంగా ఏం చేశారంటే ఒక శాసనం తీసుకొచ్చి మరి ఎవ్వరు కూడా 30 రోజుల వరకు ఏ దేవునికి కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు. అందరూ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా మీకు సమస్యలు ఉంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవాలి, ఎవరు కూడా ఎక్కడ ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఒక శాసనం రాశారనమాట. అంతేకాదు ఆ శాసనం ఏంటంటే ఎవరైనా సరే దేవునికి ప్రార్థన చేయటం కనుక ఎవరైనా చూస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే సింహబోన్లు వేస్తారు. సింహబోన్లు వేస్తారని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే మరి 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళిని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చినాడంట. దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన జీవితం చూడండి, ఎంత శక్తివంతమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడంటే దానియేలు అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు కదా. ఎక్కడ కూడా ఏం చేయొద్దంట, ఒక నెల రోజుల వరకు 30 రోజుల వరకు ఏ దేవునికి కూడా నమస్కారం చేయకూడదంట, ఎక్కడ కూడా ఏ దేవుని కూడా ప్రార్థించకూడదంట. ఏదన్నా ఉంటే రాజుకే చెప్పుకోవాలంట. ఎవరైనా ఎక్కడన్నా ఈ 30 రోజుల్లో ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని సింహబోన్లు వేస్తారంట. కానీ దానియేలుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు అనమాట. దానియేలు అవసరమైతే తినకుండా ఉండగలుగుడేమో కానీ ప్రార్థన చేయకుండా మాత్రం దానియేలు ఉండలేడు అనమాట. దానియేలు ఏం చేస్తూ వచ్చాడంటే చూడండి, చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెడబట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చుచున్నాడని. ఇక్కడ మనం చూస్తే రాజు దగ్గర మనవి చేస్తున్నారు, రాజా నువ్వు ముందే ఒక శాస్త్రం రాసిచ్చావు కదా, మరి ఈ దానియేలు అనేటువంటి వ్యక్తిని మేము చూస్తూ వచ్చినాం, మరి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాం మేము చూస్తూ వచ్చాం,
మరి ఒక్కరోజు కూడా తను ప్రార్థన చేయకుండా ఆగట్లేదంట. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మరి దానియేలులో ఎంత పట్టుదల ఉందో చూడండి. ప్రార్థన అంటే ప్రార్థన జీవితం అంటే ఎంత పట్టుదల కలిగిన వాడో దానియేలు కదా. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. అంతేకాదు 16వ అధ్యాయము 6వ అధ్యాయం 16 వచనం, దానియేలు గ్రంథం 6:16. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయం 16 వచనం. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలుని పట్టుకుని పోయి సింహ గుహలో పడదోయగా రాజు, నువ్వు అనుదినం తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అంటే దానియేలు అనుదినం తప్పక సేవిస్తాడంట. ఇక్కడ మరి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. దానియేలు, నువ్వు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అనుదినము తప్పక సేవిస్తూ ఉన్నాడంట. మరి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట, అనుదినము తప్పక సేవిస్తున్నాడంట కదా. అందుకే ఇక్కడ రాజు అంటున్నాడు, దానియేలు అనుదినము నువ్వు తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. కాబట్టి దానియేలుతో అంటే దానియేలు యొక్క అనుభవం చూడండి. అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాడంట, మరి అనుదినము తప్పక సేవిస్తాడంట. మనం చాలాసార్లు ఒకరోజు ప్రార్థన చేస్తే, ఒక వారం రోజులు కంటిన్యూగా చేస్తే, మళ్ళీ ఒక రోజున మనం ప్రార్థన ఎగరగొట్టేస్తూ ఉంటాం. ప్రార్థన అనేది కంటిన్యూగా చేయలేం. అనుదినము ముమ్మారు దేవునికి మొరపెడుతున్నాడంట. ఈ ముమ్మారు ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళకి కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. కంపల్సరీగా మన జీవితంలో కూడా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయండి, సమస్యలన్నీ కూడా ఇట్టే ఎగిరిపోతాయి. అంటే మనం ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దానియేలు కూడా చూడండి, ఆల్రెడీ శాసనం పెట్టారంట, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రార్థన చేయకూడదు. ఏదన్నా ఉంటే నీకే చెప్పుకోవాలని చెప్పి దానియేలు అంటే గిట్టినవారు, అంటే దానియేలు మీద నింద మోపాలని, దానియేలు మీద నేరారోపణ మోపాలని చెప్పి మరి కొంతమంది ఏం చేశారంటే దానియేలు మీద నింద మోపుతానికి వచ్చినారనమాట. మరి దానియేలు మరి ఆ యొక్క అధిపతిగా ఉంటూ ఉన్నాడు. 120 మరి సంస్థానాల మీద 120 కంటే ఎక్కువైనటువంటి ఆ సంస్థానాల మీద దానియేలు ఏం చేస్తున్నాడంటే అధిపతిగా ఉన్నాడు అన్నమాట. అందుకే మొదటి వచనం చూడండి, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన. అంటే 120 మంది అధిపతులను నియమించిండంట, 120 మందిని. అయితే ఈ దేశం అంతటి మీద 120 మందిని మరి ఆ రాజు నియమించినప్పుడు వారిలో దానియేలు ముఖ్యుడంట. చూడండి 2వ వచనం, వారి పైన 3 ప్రధానులుగా నియమించను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. కాబట్టి దానియేలు మరి ప్రాముఖ్యమైనటువంటి వాడు దానియేలు. ఆ 120 మంది అధిపతులందరికంటే కూడా దానియేలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. దానియేలు ముఖ్యుడంట, చాలా నమ్మకమైన వాడు దానియేలు. అయితే దానియేలు రాజుకు లెక్క అప్పగించాలి. దానియేలు తర్వాత మనం 2వ వచనం చదువుకుని చూడండి, వారిపైన 3 ప్రధానులుగా నియమించను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుక్కున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చును. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ 120 సంస్థానాల మీద వచ్చేటువంటి డబ్బు అంతటిని, ఆ ధనం ఎంత అయితే ఉందో వీళ్ళు ఏం చేయాలంటే 3 అధిపతులు ఉంటారు, వీళ్ళు ఈ డబ్బు అంతా కూడా కనెక్షన్ చేసి మరి దీన్ని ఏం చేయాలంటే ఒక రాజుగారికి ఎప్పటికప్పుడే ఈరోజు ఇంత వచ్చింది, మన దగ్గర ఇంత ఉంది అని చెప్పి దానికి లెక్కప్పు చెప్పాలి. కానీ వీళ్ళలో కొంతమంది మిగతా వాళ్ళు సరైనటువంటి విధానంలో లేరు, వాళ్ళు దొంగ లెక్కలు రాస్తున్నారు అన్నమాట. అయితే దానియేలుకి అది ఇష్టం లేదు. దానియేలుకి అది ఇష్టం లేక దానియేలు ఉన్నట్లుగానే కరెక్ట్గా లెక్కలు రాసి ఆ యొక్క రాజుకు చెబుతున్నాడు. మిగతా ఇద్దరికి నష్టం లేదు. అయితే ఇప్పుడు దానియేలుకి ఏమొచ్చింది, ఇప్పుడు దానియేలు మీద ఎట్లయినా సరే
వారు పగ తీర్చుకోవాలని చూశారనమాట. దానియేలుని ఎట్లయినా సరే లేకుండా చేస్తే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం రాసుకోవచ్చు అని చెప్పి చూశారనమాట కదా. అందుకని 3వ వచనం చూడండి, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రాముఖ్యత నొందియుండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించును. కాబట్టి దానియేలు ఎలాంటి వాడంటే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులతోనూ అధిపతులతోనూ మరి ప్రఖ్యాతి నొంది ఉండెను. కాబట్టి దానియేలు ఎలాంటి వాడంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. అయితే వాళ్ళకి ఏం చేయట్లేదంటే, వాళ్ళతో పాటు ఉన్నటువంటి అధిపతులకి నష్టం లేదు. దానియేలు మీద ఎలాగైనా ఒక నింద మోపాలి, ఎట్లయినా సరే దానియేలుని లేకుండా చేయాలని చూస్తున్నారు. అయితే 4వ వచనం మనం చూడండి, దానియేలు గురించి ఇంకో మంచి మాట రాయబడింది. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమునైన కనుగొనపోయారు. అంటే దానియేలులో తప్పు మోపాలని నింద ఎట్లా దానియేలుని లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ దానియేలు ఎలాంటి వాడంటే నమ్మకమైనటువంటి వ్యక్తి అంట. తర్వాత దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకమైనటువంటి వ్యక్తి. దానియేలులో లోపాన్ని కనుగొలేకపోతున్నాడు. దానియేలు మీద ఒక తప్పు మోపాలంటే వాళ్ళకి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా తప్పు వాళ్ళు దానియేలులో ఆ తప్పును కనుగొనలేకపోతున్నారు అనమాట. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే, వారు దానియేలుని మనం తప్పు మోపాలంటే, దానియేలుని పట్టుకోవాలంటే, దానియేలుని లేకుండా చేయాలంటే ఒకటి మార్గం ఏంటంటే, దానియేలు ఏం చేస్తాడో చూడండి అని నిఘా పెట్టి చూస్తే, దానియేలుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినం కంపల్సరిగా ప్రార్థన చేయాల్సిందే. తన ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పైన అనమాట, పైన ఉంటాడనమాట, పైకి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము తట్టు తనకి ఇంటి కిటికీలు తెరిచి అనుదినము 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తాడు. వీళ్ళు బాగా చూశారనమాట. దానియేలు ఇక్కడ దొరికాడు మనకు, ఈ దానియేలు ఇక్కడ తప్ప ఎక్కడైనా సరే మనకు దొరకలేడు, ఇక ఈ ఒక్కచోటే దొరుకుతాడు, ఒక దేవుని పద్ధతి విషయంలో తప్ప. 7వ వచనంలో రాయబడింది, ఒక దేవుని పద్ధతి విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా దానియేలుని మనం పట్టుకోలేము. కాబట్టి ఈ విషయంలో దానియేలు మనం పట్టుకోవచ్చని ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్తూ వచ్చినారు, రాజా నువ్వు ఒక శాసనం నియమించాలి. ఆ శాసనం ఏంటంటే 30 రోజుల వరకు ఎవరు కూడా ఎవరు ప్రార్థన చేయొద్దు, ఏ దేవునికి కూడా నమస్కారం చేయొద్దు, ఏదన్నా వాళ్ళకి సమస్య ఉంటే నీ దగ్గర చెప్పుకోవాలని చెప్పారనమాట. ఎవరైనా మిత్తిమీరి కనుక ఎవరైనా మరి ప్రార్థిస్తే వాళ్ళని సింహబోన్లు వేయాలని చెప్పి రాజు దగ్గర చట్టం తీసుకుని తీర్మానం చేసి ఆ చట్టం బయలుదేరి దేశమంతా ప్రకటన చేశారు. ఎవరైనా 30 రోజుల వరకు ఎక్కడైనా ఎవరైనా ప్రార్థన చేస్తే వాడిని సింహ గృహలో పడవేస్తాం, సింహాలు వారిని తినివేస్తాయని చెప్పి దేశమంతా ప్రకటన చేశారు. ఆ సంగతి దానియేలు కూడా విన్నాడు. విన్నప్పుడు కూడా 10వ వచనం ఏం రాయబడిందో చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళిని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చాను. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. ఎంత ప్రార్థనపరుడో చూడండి కదా. దానియేలుకు ఉన్నటువంటిది ఏంటంటే, అరే వీళ్ళు ఇంత భయంకరంగా మరి అమలు చేస్తూ వచ్చినారే, మరి నన్ను కూడా ఆ యొక్క సింహభవన్లు వేసేస్తారేమో అని అనుకోలేదు. కానీ దానియేలు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి మొరపెట్టాడు. ఏమన్నా కానీ ధైర్యం తెచ్చుకున్నాడు, వెళ్ళాడు పైకి వెళ్ళి. అప్పుడు దానియేలుకంట 85 సంవత్సరాలు ఉంటాయంట. అంత వయసు అప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము కిటికీలు తెరిచి, మరి మనమైతే ఏం చేస్తాం, కిటికీలన్నీ మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చట్టం ఏమైంది, ప్రార్థన చేస్తే ఎవరైనా చూస్తే సింహబోన్లు వేస్తారు. ఆ సంగతి దానియేలుకి తెలిసి కూడా అనుదినం ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట కదా. ఇప్పుడు ఆ సంగతి రాజుకు తెలిసింది. వెళ్ళారు, చూశారు దానియేలు ప్రార్థన చేయటం. రాజుకు చెప్పారు, రాజా నువ్వు ఒక తీర్మానం చేసావు కదా, దానియేలు అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు,
నీ చట్టాన్ని, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆజ్ఞను దానియేలు ఏం చేస్తున్నాడంటే తిరస్కరించేస్తున్నాడు. కాబట్టి మరి దానియేలుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మరి దానియేలుని సింహబోన్లో వేయాలన్నారు. ఆ రాజుకి ఇష్టం లేదు. ఆ రాజుకి దానియేలుని సింహబోన్లో వేయటం ఇష్టం లేదు. కానీ తప్పదు, శాసనం పెట్టాడు కాబట్టి, రాజు ఆజ్ఞ పెట్టారు, మాట తప్పకూడదు కాబట్టి దాన్ని అమలు చేయాల్సి వచ్చింది. అయితే దానియేలుని తీసుకుని వెళ్ళి సింహబోన్లో వేస్తే ఆ రాజు అనుకున్నాడంట, రాజు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఏం చేశాడు, రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనంలో, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసును దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను నడిపించుటకు ప్రయత్నం చేశాను. అంటే ప్రయత్నం చేశాడంట, ఎట్లయినా సరే దానియేలుని కాపాడాలని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. అసలు భయం ఎవరిలో కావాలి? దానియేలుకి భయం పెట్టాలి, నిద్ర లేకుండా ఉండాలి. కానీ దానియేలు హాయిగా నిద్రపోతున్నాడు సింహాల మధ్యలో. రాజు మాత్రం అరే రే ఎంత మంచి వ్యక్తి, మరి ఈ వ్యక్తి సింహాలు తినేసినాయి కదా అని చెప్పి తను ఎంతో బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చినాడు అనమాట. మరి తెల్లారి పొద్దుండే రాజు ఏం చేశాడంటే, మరి ఉదయం లేవగానే దానియేలు దగ్గరికి వెళ్ళి చూస్తే 19వ వచనం, 6:18లో, 6వ అధ్యాయం 19వ వచనంలో, రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవాగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా నీ దృష్టికి నేను ఏ నేరం చేసిన వాడిని కాను కదా అని నేను. ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు, రాజా నేను నీ దృష్టికి నీ దృష్టికి ఏ నేరం నేను చేయలేదు కదా, నేను ఏ నేరం చేయలేదు, నీ దృష్టికి నేను నిర్జ్యోతినిగా కనపడితిని కదా. అయితే దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు. దానియేలునంట తీసుకుని వెళ్ళి సింహబోన్లో వేయంగానే దానియేలు కంటే దేవుడు అంట తన దూతను ముందుగానే పంపించాడంట. ఆ దూత వెళ్ళి సింహబోన్లో ఉన్నాడు. సింహబోన్లో ఉండగానే దానియేలుని అందులో వేయంగానే దేవుడు సింహం నోరులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, మూసివేస్తూ వచ్చినాడంట. ఇక సింహాలన్నీ మౌనంగా కూర్చున్నాయి. రాత్రి అంతా దానియేలు ప్రశాంతంగా నిద్రపోయినాడు. ఉదయమనే రాజు వచ్చి పిలిచినప్పుడు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు దానియేలుని రాజు బయటకు తీసుకుని వచ్చినప్పుడు, బయటికి రమ్మని పిలిచినప్పుడు, మరి దానియేలుని బయటకు తీసుకొచ్చినప్పుడు దానియేలు క్షేమంగా బయటకు వచ్చినాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఎవరైతే దానియేలు మీద ఈ నేరం మోపినారో వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ సింహబోన్లో వేయించినాడంట. ఆ సింహాలు ఏం చేసినాయంటే బొయ్కులతో సహా పొడుసుకు తినేసినాయి అంట కదా. ఆ సింహాలు ఏం చేస్తూ వచ్చినాయంటే 24 వచనం, 6:24, రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహముల వారి ఎముకలను సహితము పగలగొరికి పాడు చేసిన. ఇక్కడ మనం చూస్తే సింహాలు ఏం చేస్తూ వచ్చినాయంట, ఎవరైతే దానియేలు మీద నింద మోపినారో వాళ్ళని రాజు ఆజ్ఞాపించాడు, వాళ్ళు తీసుకెళ్ళి సింహబోన్లో ఏంటంటే సింహబోన్లో ఐక్యతమే పట్టుకుంటున్నాయి అంట. ఒక్కొక్కరు అందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినాయంటే కనీసం బొయ్గులతో సహా ఏం చేస్తూ వచ్చినాయంట, అవి మరి పగలగొట్టుకు తినేసినాయి అంట కదా. కాబట్టి రాకమునిపే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇక్కడ ఒక మంచి మాట రాయబడి, వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. పైనుంచి చేస్తుంటే కింద నుంచి తినేస్తూనే ఉన్నాయి, కింద నుంచి అందుకుంటున్నాయి అన్నమాట కదా. కానీ అంత ఆకలితో ఉన్నాయి, అయినప్పుడు కూడా దానియేలుని ముట్టలే.
కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారిని దేవుడు కాపాడతాడు. ప్రార్థనా పరులైన వారిని దేవుడు కాపాడతాడు అనమాట. దానియేలుని కూడా దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. దానియేలుని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. దానియేలుని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు అందుకని దేవుడు ఏమంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. నువ్వు బహుప్రియుడు అంటున్నాడు కదా. 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడు కదా. మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, దానియేలు నీవు బహుప్రియుడు అంటే దేవుడు చూడండి దానియేలుని బహుప్రియుడు అంటున్నాడు. కారణం ఏంటంటే దానియేలు ఉన్నటువంటి మరి దేవుడు దానియేలు ఎందుకు దేవుడు దానియేలుని బహుప్రియుడు అన్నాడంటే దానియేలు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడనమాట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మరి దానియేలు తినే ఆహారం విషయంలో కూడా ఎంతో పరిశుద్ధత కలిగి ఉంటాడు, ఎంతో పవిత్రత కలిగి ఉంటాడు. తర్వాత దానియేలు ప్రార్థన పరుడు అనమాట. అందుకని దేవుడు బహుప్రియుడు అంటున్నాడు. పరిశుద్ధత కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే పరిశుద్ధత కలిగి ఉన్నాడు. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని, 9వ వచనాన్ని, 4వ వచనాన్ని ఇట్లా మనం చదువుకుంటూ పోతే దానియేలు ఎంతో ప్రార్థన పరుడుగా దేవుని వాక్యంలో కనపడుతున్నాడు కదా. అంతేకాదు దానియేలు గురించి 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. మోపాలనయుండి చూసారు. ఇక్కడ మనం చూస్తే దానియేలు ఎవరంట, నమ్మకస్తుడు అంట కదా. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడంట. మరి అంతేకాదు దానియేలు గురించి మరొక మాట రాయబడింది ఏంటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. దానియేలు 5:11. ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. అంటే ఇక్కడ మనం చూస్తే దానియేలు ఎవరంటే ఇతని గురించి దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. దానియేలు ఎవరంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు అనమాట. దానియేలు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ గలవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అంటున్నాడు అనమాట. అంటే దానియేలు అంత పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి కదా. 6వ అధ్యాయంలో కూడా దానియేలు గురించి ఒక మంచి మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 4:8 దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. కడపట్ట బెల్షాస్సరును నా దేవత పేరుని బట్టి ఈ బిరుదు పొందిన దానియేలు అనేవాడు నా ఎదుటికి వచ్చును. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను, కావున దేవుని అతనికి ఆ కళను చెప్పి తిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దానియేలు ఎలాంటి వాడంట, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అలాంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు దానియేలు కదండి కదా. ఎంత పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్మ శక్తిని దానియేలు కలిగి ఉన్నాడు అన్నమాట కదా. అందుకనే దానియేలు విషయంలో దేవుడు అంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. అంతేకాదు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించును. దానియేలు గురించి మరొక మాట ఏం రాయబడింది, ఈ దానియేలు అతిశ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, మంచి బుద్ధి కలిగిన వాడు కదా. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు అనమాట. శ్రేష్ఠ బుద్ధి కలిగిన వాడు, ఒక మంచి మనసు కలిగినటువంటి వాడు. అంతేకాదు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇతని గురించి ఒక మంచి మాట రాయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి.
అతడు తమ దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ కాని కలగలేదు. అంటే దేవుని యందు భక్తి గలవాడైనందున, దానియేలు దేవుని యందు చాలా భక్తి కలిగినటువంటి వాడు అంట. దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు దానియేలు. కాబట్టి ఇప్పుడు దానియేలుని దేవుడు అంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడివి అంటున్నాడు. ఎందుకు దానియేలుని బహుప్రియుడు అంటున్నాడు దేవుడు అంటే, తను ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేయటం మానలేదు. ఎంతో ప్రార్థన పరుడు, అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి దానియేలు గ్రంథం 6:4 దానియేలు నమ్మకమైన వాడు కదా, ఎంతగానో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. దానియేలు గ్రంథం 5:11 పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు దానియేలు కదా. మరి దానియేలు గ్రంథం 5:12 దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎంతో శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు ఎంతో భక్తిపరుడని దేవుని వాక్యంలో చదువుకుంటూ వచ్చినాం. దానియేలు గ్రంథం 6:23 ఎంతో భక్తి కలిగినటువంటి వాడు దానియేలు కదా. అంతేకాదు దానియేలు ఎంతో విశ్వాసం గలవాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో దానియేలు గురించి ఉంది చూడండి, ఒక మాట చదువుకుందాం. 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. చదువాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బలమును సల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలిరైరి, అన్యుల సేనలను పారదొరలిరి. ఇక్కడ మనం చూస్తే సింహపు నోళ్లను మూస్తాడు. దానియేలు ఏం చేస్తూ వచ్చినాడు? సింహపు నోళ్లను మూస్తూ వచ్చినాడు. సింహపు నోళ్ళు మూస్తూ వచ్చినాడు. దానియేలుని ఆ సింహభూంలో పడేసినప్పుడు దానియేలుని దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చినాడు. మరి దానియేలు సింహపు నోళ్ళు మూయిస్తూ వచ్చినాడు. తన ప్రార్థన అంత బలమైంది. అలాంటి గొప్ప ప్రార్థన పరులంగా నీవునే మనం కలిగి ఉండాలి. దానియేలు యొక్క జీవితంలో మరి ఇన్ని గొప్ప విధానాలు దానియేలు కలిగి ఉన్నాడు. ఇన్ని గొప్ప లక్షణాలు దానియేలు కలిగి ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనది ప్రార్థన జీవితం, బలమైనటువంటి ప్రార్థన జీవితం. అనుదినము మోకాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థన చేశాడు. అనుదినము మరి తప్పకుండా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయంలో అది చదువుకున్నట్లయితే అనుదినము తప్పక ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ముమ్మారు ప్రార్థన చేశాడంట. అన్ని కష్టాల్లో కూడా మరి ఒక పక్కన శాసనం సింహభూములు వేస్తారని తెలిసి కూడా ప్రార్థన జీవితాన్ని మానలేదు దానియేలు. మరి అలాంటి గొప్ప ప్రార్థన పరులంగా నీవునే మనం కూడా ఉండాలి. అలాంటి ప్రార్థన అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలన్నిటి నుంచి దేవుడు మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. దానియేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అనుదినము తప్పక ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు దానియేలు. కాబట్టి దానియేలులో మరి దేవుడు అనేక విషయాలు దేవుడు రాసి పెట్టాడు. దానియేలు అనేకమైనటువంటి ఒక ఎంతో ఆత్మీయమైనటువంటి జీవితంలో దానియేలు జీవిస్తూ వచ్చినాడు. అది అన్ని దేశంలో, మరి తన దేశం కాదు అది అన్ని దేశంలో అయినప్పుడు కూడా దానియేలు తాను పరిశుద్ధతను మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 1:8 తినే ఆహారం విషయంలో కూడా ఎంతో పరిశుద్ధత పాటిస్తాడనమాట. కాబట్టి పరిశుద్ధత విషయంలో, రెండోది ప్రార్థన పరుడిగా, మూడోది నమ్మకస్తుడిగా, నాలుగోది దేవుని ఆత్మ కలిగిన వాడుగా, ఐదోది ఎంతో శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా జీవిస్తూ వచ్చినాడు. ఆరోది ఎంతో భక్తిపరుడిగా, ఏడోది ఎంతో విశ్వాసం కలిగిన వాడుగా జీవించాడు. మరి మనం కూడా ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా అలాంటి దానియేలు వలె మనం కూడా ప్రార్థన పరులంగా ఉండాలి. అనుదినం ఏం చేస్తూ వచ్చినాడంట? అప్పటికి మరి కొంతమంది చెప్తున్నారు, బైబిల్ పెద్దవాళ్ళు సేవకులు ఏం చెప్తారంటే దానియేలుకి అప్పటికి 85 సంవత్సరాలు ఉంటాయంట. ఆ సమయంలో అంత వయసులో కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? అనుదినం మోకాళ్ళని ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. అంత పెద్ద వయసు అయినా అనుదినం తప్పక ప్రార్థన చేశాడంట. అలాంటి గొప్ప ప్రార్థన పరులు నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మరి మనం కూడా ఆ రీతిగా దానియేలు వలె, ప్రభా మా జీవితంలో కూడా దానియేలు వలె
అలాంటి గొప్ప ప్రార్థన పరులంగా అనుదినము ముమ్మారు మేము మీకు మొరపెట్టేవారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగా.